ఎంత వెదికినా సీతామాత కనపడలేదే అన్న బాధతో పరిపరి విధాల ఆలోచిస్తున్న హనుమకు ఆయన అంతశ్చేతన కార్యజ్ఞానాన్ని కలిగిస్తుంది. అశోక వనికాచేయం దృశ్యతాయా మహాద్రుమా ఇమాం అధిగమిష్యామి నహీయం విచితామయా అని స్వామి అనుకున్నాడు. కార్యజ్ఞానము చేత ఆలోచిస్తూ అటునిటు చూస్తున్న హనుమకు అశోకవనము కనబడింది. అంటే సుఖస్వరూపం కనబడింది. దాని వలన తాను చూడనిదేదో చూడవలసినది ఏదో తెలిసింది. ఇంతకంటే ఏం కావాలి కనుక? రహస్యమేమిటంటే స్వామి సీతను వెదుకలేదు, సీతే స్వామికి కనపడింది. వెతుకుతున్నానని అనుకున్నంతసేపు ఆమె కనపడలేదు. మహాకవుల కావ్యాలలో మరణం అని ఒక అవస్థ ఉంటుంది. మరణం అంటే చావు కాదు, మూర్ఛ మరణస్థితి వంటిది. అప్పుడు తన శరీరం తన వశంలో ఉండదు, తన ఇంద్రియాలు తన అదుపులో ఉండవు, తన మనస్సు తన స్వాధీనంలో ఉండదు. ఇట్టి స్థితి అందులో ఉన్న నాయికకు కలుగుతుంది. ఆ క్షణంలో నాయక దర్శనం కలుగుతుంది. తిరిగి ఆమె జీవిస్తుంది. అంటే తిరిగి ఆమె ఇంద్రియాలు ఆమె ఆధీనమవుతాయి. ఆమె మనస్సు ఆమె ఇష్టాన్ని అనుసరించి ఉంటుంది. ఈ స్థితి భక్తునికి కూడా వస్తుంది, సాధకునకు వస్తుంది. ఆ స్థితి వచ్చే వరకు భగవంతుడు కల్పించుకోడు, సాధన సిద్ధించదు. స్వామికి అశోకవన దర్శనం కలుగగానే ఒక్కసారి తన శక్తి పునః తనకు వచ్చినట్లయింది. శక్తిని కలిగింపవలసిన దైవము జ్ఞాపకానికి వచ్చేడు. సమస్త దేవతా నమస్కారము చేసేడు. ముహూర్త కాలము ధ్యానం చేసేడు హనుమ. వెంటనే నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని చేతులు జోడించాడు. ఆయనలోని అహంకార నిరాసనమైంది. తనను పంపినవాడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన తమ్ముడు జ్ఞాపకం వచ్చాడు. లంకలో చేరినప్పటి నుండి ఇంతవరకు స్వామి రామధ్యానమెరుగడు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చాడు. రామచంద్ర, ఇది నా పని కాదు, నీ పని. నా చేత చేయించుకొని అనుగ్రహించు. నీకు నమస్కారము. నీ సేవకుడైన లక్ష్మణునకు నమస్కారము. అంతేకాదు, జనకుని కుమార్తెయు నీకు దేవియు అయిన సీతకు నమస్కారము. ఎందుకని? జనకుని ప్రయత్నం లేకుండానే ఆయనకు దర్శనమిచ్చి అనుగ్రహించినట్లు నన్ను కూడా అనుగ్రహింపవలసిన తల్లి ఆ మహామాత. నా ప్రయత్నం ఏమీ లేదు, అందుకని ఆ తల్లికి నమస్కారం. నాకంటే ముందు ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది కృతార్థులైన వారు కనుక ఆ దారిలో నన్ను నడిపించి కృతార్థుని చేయవలసినదిగా రుద్రాదులకు నమస్కారము. మానసిక ఉత్సాహం హనుమలో ఇప్పుడు ఉరకలు వేస్తోంది. స గత్వా మనసా పూర్వం అశోకవనికా శుభాం. స్వామి అప్పుడే మనస్సులో అశోకవనానికి వెళ్ళిపోయాడు. ఇది ఆంజనేయ స్వామి ప్రకృతి. మనం కూడా
ఇలా ఉండాలి. వెంటనే జ్యాముక్త ఇవ నారాచః పుష్ణవే వృక్షవాటికాం. ధనస్సు నుంచి విడిచిపెట్టబడిన బాణంలా అశోకవనానికి ఎగిరేడు స్వామి. ఇలా ఎగరడం ఇది రెండవసారి. మానవ ప్రకృతి అల్పమైనది కనుక మనకేమి కావాలో నిజంగా మనకు తెలియదు. భగవంతుణ్ణి మనం అడిగేటప్పుడు కూడా ఇది తెలియకే నష్టపోతాం. ఎందుకంటే ఆయన ఎక్కువగానే ఇయ్యదలుచుకున్నా అది తెలియక మనం తక్కువే అడుగుతాం. అలాగే స్వామి సముద్ర తరణానికి సిద్ధపడుతూ నేను రాముడు విడిచిన బాణంలా లంకను చేరతాను అని అనుకుంటాడు. లంకను చేరాడు. అలా కాక అప్పుడే నేను రాముడు విడిచిన బాణంలా సీతా సామీప్యాన్ని పొందుతాను అని అనుకుంటే ఎంత అవస్థ లేకుండా అప్పుడే చేరి ఉండేవాడు. ఆ జ్ఞానము ఇప్పుడు కలిగి విడిచిపెట్టిన బాణంలా పైకి ఎగిరేడు. ఇది భౌతికంగా. ఆ ఉత్సాహం, ఈ వేగం సుందరకాండ పారాయణ దీక్షాదక్షులకు కావాలి. ఇలా ఎగరడానికి ముందే స్వామి తాను చూడవలసిన స్వప్నాన్ని ధ్యానం చేసేడు. ఆ స్వప్న స్వరూపం ఎలా ఉండాలి? తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యే తదార్యా వదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. ఎత్తైన నాసిక అంటే ముక్కు కలది, ఏ వ్రణాలు లేనిది, చిరునవ్వుతో ఉండేది, పద్మపత్రాల వంటి కండ్లు కలది అయిన ఆ ఆర్య అంటే ఆ పూజ్యురాలు, ఆమె ముఖాన్ని ఎప్పుడు చూడగలనో కదా. ఇది శ్లోకము. సీత అనబడే స్త్రీ స్వరూపాన్ని అన్వేషించడానికి వచ్చిన తనకు ఆ స్వరూపం ఎలా ఉంటే ఎందుకు అంటే అలా కాదు. మనకు ఇష్టదైవ సంబంధమైన జపం చేయడానికి కూర్చున్నప్పుడు జప ప్రారంభానికి ముందు ఆ దైవానికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకటి ఉంటుంది. దాన్ని మనం చదువుతాం. అంటే మంత్రార్థమైన ఆ దైవము యొక్క రూపం ఇలా ఉండి నా మనోగోచరం కావాలి అని మన భావన. స్వామి సాధకుడు కనుక ఇది ఆయన ధ్యాన శ్లోకము. స్వామి సేవింపబోయే లలితారూపమైన సీతాస్వరూపము ఇందులో ఉంది. దానికి వాల్మీకి మహర్షి బీజరూపంగా నిక్షేపించారు. తల్లి అయిన ఆ లలితాదేవికి నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని పేరు. ఆమె నాసిక అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు వంటిదట. సంపెంగ పువ్వు కాదు, దాని రేఖ. అది ఆదిలో తప్పడగా ఉండి, మధ్యలో ఉన్నతంగా ఉండి, చివరిలో కొనదేలి ఉంటుంది. ఇది ఔన్నత్యము. అలాగే లలితాదేవికి శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల అని పేరు. విద్యలు 3 రకాలు. అవి తామస, రాజస, సాత్వికాలు. ఇది సాత్విక విద్య. దానికి శుద్ధ విద్య అని పేరు. అదే షోడశీ విద్య. ఆ విద్య యొక్క అవికారమైన అంటే వికృతి నెరుగని రూపమే అంకురము. ఆ సాత్విక స్వరూపము తెలుపు. అటువంటి విద్యారూపమైన దంత పంక్తి కలది. ఆ తల్లి సీత పాండురదంత అగుట అందులకు. పాండురదంత అంటే తెల్లని పలువరుసలు కలది అని. అమ్మవారికి నిరవద్య అని పేరు. శుద్ధ తేజోమయమైన భగవంతునకు అలంకారాలు, వ్రణాలు.
అట్టి తేజస్వరూపంగా సీత కనబడాలి. సీతను అవ్రణగా భావించడం అందుకు. చారుహాస అని లలితాదేవికి పేరు. శుచిస్మిత అంటే అదే అర్థం. చారుహాస అన్న శుచిస్మిత అన్న అదే. వాల్మీకి హనుమ సీతను ధ్యానించేటప్పుడు శుచిస్మిత అన్నాడు. లలితా సహస్రంలో అమ్మవారిని చారుహాస అంటారు. పుష్కరేక్షణ పద్మనయన అని అమ్మవారి పేర్లు. పద్మ పలాశలోచన అని ఇక్కడ ఆంజనేయుడు సీతను ధ్యానించడంలో, అలా మహర్షి చెప్పడంలో అదే భావము. ఆర్య అని అమ్మవారి నామము. ఇక్కడ సీతను గురించి ఆ మాటే అన్నారు వాల్మీకి. అటువంటి తల్లి కథన్ను మే దృష్టి పథేద్వ సాచ భవేత్. నా దృష్టి పథంలో ఎప్పుడు పడుతుందో కదా అని అనుకుంటాడు హనుమ. స్వామి ఈ విధంగా భావించే జ్యాముక్త ఇవనారాచ పుప్లువే వృక్షవాటికాం అంటే నారి నుండి వదిలిన బాణంలా వనవాటికకు ఎగిరేడు. అమ్మవారి ముందు నిలబడి, ఏమీ కోరుకొనకు, నీవేమి కోరినా అది ఆమె ఈయదలుచుకొనిన దానికంటే తక్కువే అవుతుంది అని శంకర భగవత్పాదులు అంటారు. అలాగే స్వామి బయలుదేరే ముందు మహేంద్రగిరిపై నుండి తోటి వానరులను చూస్తూ, యథా రాఘవ నిర్ముక్తః శరశ్వసన విక్రమః గచ్చేతద్గమిష్యామి లంకాం రావణపాలితాం అంటాడు. శ్రీరాముడు తథాస్తు అన్నాడు. అంటే హనుమ రాముని వింటి నుంచి విడిచిపెట్టబడిన బాణంలా లంకను చేరబోతున్నాను అన్నాడు. శ్రీరాముడు తథాస్తు అన్నాడు. కనుక లంక ఒడ్డుకు చేరాడు. అప్పుడే ప్రారంభంలోనే సీత ఎక్కడ ఉందో అక్కడ వ్రాల్తాను అని అనుకుని ఉంటే రాముని అనుగ్రహం వల్ల రాత్రంతా ఈ అన్వేషణ ఉండి ఉండకపోవచ్చు కదా. సరే, ఇప్పుడు స్వామి మళ్ళీ వదిలిన బాణంలా అశోకవనాన్ని చేరాడు. చంపక వృక్షాలతో, చందన వృక్షాలతో రమ్యమైన ఈ అశోకవనము రావణునిదే. సీత ఎక్కడ ఉంటుంది అనుకున్నాడు. తెలుసో తెలియకో రావణుడు ఆమెను ఇక్కడే ఉంచాడు. కాదు, ఆ భావాన్ని వానికి తల్లియే, సీతామాతయ్యే కలిగించి ఉంటుంది. అమ్మవారు చాంపేయ కుసుమప్రియ చందనద్రవ దిగ్ధాంగి కదా. స్వామి వన సంచారం చేస్తున్నాడు. ఒకచోట ఇయంచ నళినీ రమ ద్విజ సంఘ నిషేవిత, అక్కడ ఒక సరస్సు ఉంది. అందులో అందమైన పద్మము, దానిని ద్విజ సంఘాలు అంటే నీటి పక్షులు సేవిస్తున్నాయి. స్వామి చూస్తున్నాడు. కానీ స్వామి దృష్టిలో నళిన్యై నమః ద్విజ సంఘ నిషేవితాయై నమః అని స్తుతింపబడే అమ్మవారుంది. ఈ పద్మమునకు నాళమున్నది, అందుకని అది నళిని. ఈ నాళము జగదాధారము. జగదాధారమైన నాళము నుండి బ్రహ్మవేత్తలు ఆమెను సేవిస్తున్నారు. స్వామి దృష్టి అటువంటిది. కనుక సా రామమహిషి రాఘవస్య ప్రియా సతీ వన సంచాల కుశల నూనమేష్యతి జానకి అనుకుంటాడు స్వామి.
ఈ వనాలలో తిరగడం అలవాటులో ఉన్నది కనుక ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటుంది కనుక ఆమెను ఇక్కడే పొందగలను అనుకుంటాడు. ఆ తల్లి ఉపనిషద్వన సంచార కుశల కనుక ఆమెను ఈ సమయంలో చూడగలను. ఎందుకంటే సంధ్యాకాల మానాశ్వామా ధ్రువమేష్యతి జానకీ నదీచేమాం శుభజలాం సంధ్యార్థే వరవర్ణిని. ఆవిడ సంధ్యాకాలమందు మనస్సు కలదిట. అందుకని సంధ్యోపాసనకు ఈ పవిత్ర జలసన్నిధికి వస్తుందిట. అది స్వామి ఊహ. ఇది బాహ్యమైనది. ఆ తల్లికి కల్లియా అని పేరు. ఋషులు ఆమెను అలాగే కీర్తిస్తారు. కల్లియా అంటే ఉషఃకాల రూపమైనదని అర్థము. అందుకనే ఉషఃకాలంలో ఉషఃకాల రూపముగా దేవీ దర్శనాన్ని చెయ్యాలి. ఇలా అనుకొని స్వామి ఆ సీతకై ఎదురు చూస్తూ ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్ర పత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీనః. స్వామి ఆ శింశుపా వృక్ష పర్ణాలలో ఒదిగి ఉండిపోయాడు సీతను ధ్యానిస్తూ.